సిరియా సైన్యాధిపతి నయమాను గొప్ప వీరుడు. కాని ఆయనకు భయంకరమైన కుష్ఠురోగం. ఒళ్లంతా పుండ్లు, మచ్చలు. ఈ రోగంతో నయమాను నరకం చూస్తున్నాడు. అతని భార్య దగ్గర ఉండే ఇశ్రాయేలు పాప ఎలీషా ప్రవక్త ఆయన్ను బాగుచేస్తాడని చెప్పింది. ఆ మాట నమ్మి నయమాను రథాలు, గుర్రాలు, బోలెడన్ని కానుకలు తీసుకుని బయలుదేరాడు. ఎలీషా ఇంటికి వెళ్లి ప్రవక్త బయటకు వచ్చి తనకు మర్యాద చేస్తాడని ఆశపడ్డాడు. కాని ఎలీషా బయటకు రాలేదు. యోర్దాను నదిలో 7 సార్లు మునగమని కబురు పంపాడు. అంత దూరం నుంచి వస్తే కనీసం నన్ను చూడలేదు అని నయమానుకు కోపమొచ్చింది. నామీద చెయ్యివేసి ప్రార్థన చేస్తాడు అనుకున్నా. ఈ చిన్న పని నేను చెయ్యనా అని అరిచాడు. అప్పుడు సేవకులు, అయ్యా, ప్రవక్త ఏదైనా కష్టమైన పని చెబితే చేసేవారు కదా, ఇది చిన్నదే కదా అన్నారు. వారి మాట విని నయమాను యోర్దాను నదిలో దిగి 7 సార్లు మునిగాడు. 7వసారి నీటిలోంచి లేవగానే అద్భుతం జరిగింది. అతని కుష్ఠురోగం మాయమైంది. అతని చర్మం పసిపిల్లాడిలా మారిపోయింది. నయమాను దేవుని మహిమను కళ్ళారా చూశాడు.